నమస్తే, వెల్కమ్ టు టీ5 మరోనేత్రం. వినోదం పేరుతో చిల్లర కామెడీ చేస్తే చితక్కొట్టేస్తారు, తస్మాత్ జాగ్రత్త. సినిమాల్లో అయినా సరే, టీవీ షోల్లో అయినా సరే, స్టాండప్ కామెడీ షోల్లో అయినా సరే వినోదం అనేది స్వచ్ఛంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, 10 మంది మనస్ఫూర్తిగా నవ్వుకునేలాగా ఉండాలి. అంతేకాని ఒకరిని బాడీ షేమింగ్ చేస్తూ, అంటే నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు బక్కగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు బండగా ఉన్నావు, నువ్వు ఎత్తుగా ఉన్నావు, ఇలా బాడీ షేమింగ్ చేస్తూ చేసే కామెడీయే కాదు, ఒక వ్యక్తిని కించపరుస్తూ. అలాగే డబుల్ మీనింగ్ డైలాగులు, ద్వంద్వార్థాలు, బూతులు కూడా పెట్టేసి చేసే కామెడీ కూడా కాదు, అది రోత కామెడీ అవుతుంది. అలాగే ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కానీ, సినిమా తారలు కానీ, లేదంటే సామాన్యమైన మనం కానీ మనుషులమైనా సరే, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ బెడ్రూమ్లో చైర్ వేసుకుని కూర్చొని అక్కడ కూడా ఏం జరుగుతుందో కూడా కామెడీ రూపంలో అందించారనుకోండి, చెయ్యని తువని ఉమ్ముస్తారు ముఖం మీద. ఇటీవల కాలంలో చాలా టీవీ షోలు కూడా అలా తయారైనాయి, చాలా సినిమాలు కూడా అలా తయారైనాయి. ఇప్పుడు స్టాండప్ కామెడీలు కూడా అలాగే తయారవుతున్నాయా అంటే ఎస్, స్టాండప్ కామెడీలు కూడా అదే విధంగా తయారవుతూ ఉన్నాయి. వ్యక్తులని బాడీ షేమింగ్ చేస్తూ, వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తూ, ఇంట్లో ఆడవాళ్ళని కూడా కామెడీలోకి లాగేసి, ఇంట్లో చిన్నపిల్లలను కూడా కామెడీలోకి లాగేసి, కామెడీ ఏదో అందించేస్తున్నాము అనే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈ స్టాండప్ కామెడీ వెళ్ళిపోయింది. అంటే ఫారిన్ కంట్రీస్లో బాగా ఫేమస్, మన ఇండియాలో కూడా నార్త్ సైడ్ బాగా ఫేమస్ ఇవి స్టాండప్ కామెడీలు ఇవన్నీ కూడా. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా, అంటే ఒక 15, 20, 25 వరకు కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు స్టాండప్ కామెడీ క్లబ్లు ఉన్నాయి తెలంగాణలో, అది కూడా హైదరాబాద్లో మాత్రమే. మాదాపూరు, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇలాంటి ప్రాంతాల్లో చాలా కామెడీ క్లబ్లు వెలిసినాయి. అంటే గతంలో లేదు, ఈ 4-5 సంవత్సరాల్లో కొంచెం ఈ క్లబ్లు వెలిసినాయి. అంటే అక్కడ టికెట్ కొనుక్కొని వెళ్ళడం, అక్కడ స్టాండప్ కామెడీ చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు కొద్దిసేపు వాళ్ళని నవ్విస్తూ ఉంటారు, వినోదం కోసం, ఆహ్లాదం కోసం. కొంతమంది వీకెండ్స్లో కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి, శని ఆదివారాలు కూడా. ఇది మంచి వ్యవహారం. సాయంత్రం పూట అలా వెళ్ళి ఆహ్లాదకరంగా అతను ఎవరో కామెడీ చేస్తూ ఉంటే, స్టాండప్ కామెడీ కొద్దిసేపు నవ్వుకొని రావడం అనేది మనిషికి ప్రశాంతంగా ఉంటుంది, జీవితానికి కూడా బాగుంటుంది, స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది. కానీ రాను రాను వీళ్ళు కూడా చిల్లర కామెడీలు కాదు, బూతు కామెడీలు చేస్తూ ఉన్నారు. స్టాండప్ కామెడీలు ఎప్పుడు కూడా స్వచ్ఛమైన కామెడీకే, బూతు కామెడీలకి వాటికి ప్లేస్ ఉండదు. కానీ ఇక్కడ కొంతమంది తెలుగు స్టాండప్ కామెడీలు వాటిని కూడా సంక నాకించేస్తూ ఉన్నారు. తాజాగా అందరికీ తెలిసిన వ్యవహారం అనుకుంటా, కొంతమంది తెలియకపోవచ్చు. అనుదీప్ కట్టకాల అనే ఒక స్టాండప్ కామెడియను మొన్న హైదరాబాద్లో ఒక ద స్ట్రీట్ అనే ఒక క్లబ్లో కామెడీ చేశాడు. పవన్ కళ్యాణ్ గారి పైన, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన పైన, నిహారిక కొణిదెల పైన, రామ్ చరణ్ గారి పైన, ఆయన భార్య ఉపాసన పైన చేసిన కామెడీ ఆయన అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించింది. సో ఇతను వీళ్ళనే అన్నాడా అంటే కాదు, బాలయ్య గారిని అన్నారు, అలాగే మరొక నటులు చాలామందిని, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన అన్నారు, ఎవరిని వదిలిపెట్టలేదు. అంటే తన కామెడీ షోలు చూస్తూ ఉంటే ప్రత్యేకించి కొన్ని కుటుంబాలనే టార్గెట్ చేస్తూ ఉన్నాడు, ప్రత్యేకించి ఒక పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నాడు, ప్రత్యేకించి కొన్ని కులాలని టార్గెట్ చేస్తూ కామెడీని జనరేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఇతను వీడియోలు చూడగా నాకు అనిపించింది, ఇతను ఒక మానసిక రోగి, అంటే మానసిక రోగం ఉన్న ఒక కమెడియను. ఇతని చెత్త కామెడీకి పగలబడి నవ్వుకునే మరికొంతమంది మానసిక రోగులని నాకు అర్థమైంది. ఒకసారి ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. నిహారిక కూడా లేదా ప్రతిసారి ఫోన్ చేసి కెలెండ్ బాబు నెంబరు సాగుకొట్టిందండి. పనోడి కన్ఫ్యూజ్ సార్, అంటే కూతురు కదా ఫ్యాన్స్ ల్యాబ్ బిహేవ్ చేస్తుంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ. నాకు బాబు సెడ్ ఏం లేదు, ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా, వాళ్ళ డివోర్స్ గురించి, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట, వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. ఏమనాలి, వీడిని చంపకేసి కొట్టక, చెప్పు తీసుకుని కొట్టక ఏమనాలి? నిహారిక కొణిదెల ఆవిడకి విడాకులైనవి, ఎవరు ఊహిస్తారు చెప్పండి? ఏ వివాహమైనా సరే కలిసి ఉండాలి, కలకాలమనే పెళ్లి చేస్తారు. వాళ్ళ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. ఆవిడ విడాకులు ఎటుపక్క సైన్ చేయాలో తెలియకంట పవన్ కళ్యాణ్ గారికి విడాకులు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫోన్ చేసి ఆయన్ని అడిగిందంట. ఇది వీడి చేసి చిల్లర కామెడీ. ఆయన విడాకుల పైన వీడికి ఎందుకు చెప్పండి?
కోర్టుకి వెళ్ళారు, న్యాయబద్ధంగా విడాకులు తీసుకున్నారు, మరొక పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా విలువలేమీ పాటించకపోతే ఇంతమంది ఎందుకు అభిమానిస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఆయన డిప్యూటీ సీఎం చేస్తారు? నిహారిక ఆవిడ విడాకుల గురించి ఏంటి? ఆవిడ గురించి మాట్లాడే అర్హత వీడికుందా అసలు? ఈ అనుదీర పనేవాడికి, ఎవడు స్టాండప్ కామెడీని ఎవరికైనా సరే ఆవిడేం భరణం ఆశించాల, నాకు అన్ని కోట్లు ఇన్ని కోట్ల పని. వీళ్ళిద్దరికి కుదరలేదు, విడిపోయారు. బట్ ఆవిడ ఒక మహిళ నిర్మాతగా ఉంటూ ఎన్ని మంచి సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. కమిటీ కుర్రోళ్ళు ఎంత బాగుంటుంది, ఫ్రెండ్షిప్ గురించి. మన వచ్చింది రాకాస, ఆ సినిమా కూడా ఎంత బాగుంటుంది, హర్రర్ కామెడీ, ఫ్యామిలీ అంతా పిల్లలతో సహా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఆ సినిమా పైన కావాలని కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు, కానీ నమ్మబాకండి, నిజంగా బాగుంది సినిమా, చక్కగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఒక చిన్న చందమామ కథ లాంటి సినిమా, చందమామ కథ లాంటి సినిమా. పైగా మానసా శర్మ అనే ఒక మహిళా డైరెక్టర్ని పరిచయం చేశారు. ఒక మహిళా నిర్మాత, ఒక మహిళా డైరెక్టర్, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తూ ఉంది ఇక్కడ. అవేమీ కనపట్లేదు వీడికి. ఆవిడ విడాకులు మాత్రమే అంట, కామెడీ చేస్తాడు వీడు. అలాగే రామ్ చరణ్, ఉపాసన వాళ్ళ గురించి కూడా, వాళ్ళ ఆస్తుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా బ్యాడ్ వర్డ్ వాడాడు రామ్ చరణ్ గారి గురించి. వాళ్ళ గురించైనా మాట్లాడింది అంటే ఒకసారి చూడండి. ఒక బాలకృష్ణ గారి గురించి యాక్సెప్ట్ చేస్తే మీ మైండ్ లో లాజికల్ క్వశ్చన్స్ అన్ని ఆగిపోతాయి. వాళ్ళ మీద కొన్ని వస్తాయి. మతి స్థిమితం బాగుంటే చూడండి వస్తాయి. ఇంటర్వ్యూ మధ్యలో శ్లోకాలను చదువుతున్నాడు, సూపర్ హీరో బాలయ్య, సూపర్ హీరో. అక్కడ నా క్యారెక్టర్ పై షో మధ్యలో లింక్ లేకుండా బాలయ్య, దాని మీద కామెడీయా, సూపర్ హీరో. భగవద్గీతలో సోకాలు ప్రభాస్తో మాట్లాడుతుంటే నువ్వే అన్స్టాపబుల్. సార్ మీరు చెప్తున్నారంటే ఒప్పేసుకుంటానండి. ఇంతే కాకుండా ఇతని నిజస్వరూపం బయటపెట్టే మరొక వీడియో కూడా ఒకసారి చూడండి. మీకు ఇతను ఏ పార్టీని ఇష్టపడతాడో, ఎవరు ద్వేషిస్తాడో, దాన్ని కామెడీ రూపంలో ఎలా అందిస్తూ ఉన్నాడో క్లారిటీ వచ్చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి, కమ్మ కులానికి సంబంధించి ఇతను ఏం మాట్లాడాడు చూడండి. కమౌండ్ని కమౌండ్ ఎందుకంటారు తెలుసా? కమౌండ్ అంటే టాయిలెట్ సీట్ కాదు. ఎవడైతే ఆంధ్రలో టీడీపీకి కాస్ట్ చూసి ఓటేస్తాడో నేనేమనలేదు, ఆయన కనెక్ట్ చేసుకున్నాడు, నాకు తెలియదు. టీడీపీ మీద, కమ్మ మీద. ఇందాక పొలిటికల్ జోక్ అన్నా కదా, ఇదే. ఎవ్రీవన్ ఇస్ లాఫింగ్. జూనియర్ ఎన్టీఆర్ పైన. మై ఫేవరెట్ మూవీ ఆఫ్ ఎన్టీఆర్ is this movie called రాఖీ. రాఖీ చూసిన తర్వాత బాడీ పెంచాను. చూసారా, కమోడ్ ఉంటుంది కదా, టాయిలెట్ కమోడ్, కమ్మవాడిని కమోడ్తో పోల్చాడు వీడు. వాళ్ళు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓటేస్తారని, అంటే ద్వేషిస్తూ ఉన్నాడు ఆ పార్టీని, ఆ కులాన్ని అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు రాఖీ సినిమాలో కొంచెం బొద్దుగా ఉంటారు. ఆ సినిమా చూశాక ఇన్స్పిరేషన్ తీసుకొని బాడీ పెంచాడు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన సన్నబడ్డారు కదా, అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకొని వీడు కూడా ఉన్నాడు కదా, ఇంత అనదీపు అనకూడదులే కానీ బాడీ షేమింగ్ అంటారు. మళ్ళీ ఇన్స్పిరేషన్ తీసుకొని తగ్గొచ్చు కదా మరి. అది కూడా కామెడీ చేస్తారు. అంటే మీరు టార్గెటెడ్గా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ని టార్గెట్ చేయడం, నారా లోకేష్ గారిని టార్గెట్ చేశాడు, జోకులు వేసాడు, బాలయ్యని టార్గెట్ చేయడం, జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేయడం, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం, కమ్మ కాపు ఈ కులాలను టార్గెట్ చేయడం, ముఖ్యంగా ఆ కులాలకు సంబంధించిన నాయకుల్ని, హీరోల్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేయడం. మోటివ్ స్పష్టం, నేను చెప్పవసరం లేదు. వీడే పార్టీయో, ఏ కులానికి మతానికి సంబంధించిన వ్యక్తో నేను చెప్పాల్సిన అవసరం లేదు, క్లారిటీగా తెలిసిపోతుంది. అతని కులం మతం గురించి నేను మాట్లాడను, ఏదైనా కావచ్చు. కానీ ఒక మనిషిగా నువ్వు ఇతర కులాలని సమానంగా చూడాలి. వీడు చూసేదే ఉందిలే కానీ తొక్క పక్క తీసి పెట్టండి. నీకేదో ఒక పార్టీ అంటే అభిమానం ఉంది, ఒక పార్టీ అంటే ద్వేషం ఉంది, వెళ్ళు ప్రచారం చేసుకో, ఓట్లు వేసుకో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకో, తప్పలేదు, దాన్ని ఎవరూ కాదంటారు. ఒక పార్టీని ఇష్టపడ్డాం, ఒక నాయకుడిని ఇష్టపడ్డాం, దాన్ని ఎవరూ కాదంటారు. బట్ ఇతరేం చేస్తూ ఉన్నాడు, వీడేం చేస్తూ ఉన్నాడు, కామెడీ రూపంలోకి దాన్ని మార్చేసి కామెడీ జనరేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలామంది సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ఉన్నారు. వీళ్ళు హైలైట్ అవ్వడం కోసం, ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఏదో ఒక వివాదం వస్తుంది, నైట్కి నైట్ ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు అని. ఇప్పుడు ఎనిదే నేపడేవాడికి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అందరికీ తెలిసిపోయాడు. సో దానికోసం మనం ట్రై చేస్తూ ఉన్నాడా? దీని గురించి మాట్లాడకుండా, వీడి గురించి పోస్టులు పెట్టకుండా అనవసరంగా వాడిని హైలైట్ చేసినట్టు అవుతుంది అని. అఫ్కోర్స్ అయినప్పటికీ కూడా ఇలాంటి చిల్లర కామెడీ చేసే వెధవలు మరికొంతమంది రాకూడదు కాబట్టి, ఈ చిల్లర మానసిక రోగులు కమెడియన్లు రాకూడదు కాబట్టి దీని గురించి మాట్లాడుతూ ఉన్నా దీని గురించి. ఇప్పుడు అవే జోకులు వాడు మాట్లాడి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళంటే పడని వాళ్ళు, వీళ్ళంటే గెట్టని వాళ్ళు,
కోర్స్ నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద కామెడీ చేసిన ఇదే విధంగా మాట్లాడతా, నేనేమి ఎంజాయ్ చేయను. ఎందుకు మనకి జగన్మోహన్ రెడ్డి గారైనా ఒకటే, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు వాళ్ళైనా ఒకటే, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఒకటే, వాళ్ళు రోడ్డెక్కితే తప్పించి ఆస్తి వివాదాలు అవి ఇవి తప్పించి మేము ఎప్పుడు కూడా మాట్లాడకూడదు, ఇలా చిల్లర కామెడీలు చేయకూడదు. సో ఇలాంటి వాళ్ళకి మరి కొంతమంది బుద్ధి రావాలి. అంటే వాడికి బుద్ధి వచ్చింది, స్విచ్ ఆఫ్ చేసుకోడంట, పారిపోయాడంట. అలాగే ఆ క్లబ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వెళ్ళారు, అక్కడ లేరు, ఉంటే మరి ఏమయ్యేదో. ఏదైనా సరే చట్టాన్ని అయితే చేతులకు తీసుకోకూడదు, చట్టపరంగా వెళ్ళాలి, అది కూడా జరిగింది. మల్కాజ్గిరిలో హైదరాబాద్లో మరికొన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫిర్యాదులు కూడా చేశారు, అది కూడా ఒకసారి చూడండి. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో అనుదీప్ గాడిద మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ అంటే ఒక హై లెవెల్లో అయ్యేటట్టు, వాళ్ళు హైపై పోయేటట్టుగా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ తిడితే నేను హైట్ అవుతా, నేను హై లెవెల్లో ఉండిపోతా అనే వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరికగా అది. సో మొత్తానికి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, పారిపోయాడు. జరిగిన డ్యామేజ్ ఏంటో, అంటే కామెడీ చేశాడు కానీ ఆ కామెడీ మీద నిలబడాలి కదా. నీది క్లీన్ కామెడీ అయితే ఎందుకు పారిపోయి, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ఎస్, నేను ఎవరిని కించపరచలేదు, నేను ప్యూర్ కామెడీ జనరేట్ చేశాను, అయినా నా పేరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు? సో క్షమాపణ అయితే మొత్తానికి చెప్పాడు, అది కూడా చూడండి. From the past 2-3 days you might have seen me on the Instagram thumbnails and videos, but నేను అప్లోడ్ చేసిన వీడియో నుంచి చాలామంది ఆఫెన్స్ తీసుకున్నారు. దట్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. ఎవరన్నా ఫీలింగ్స్ హర్ట్ అయి ఉంటే I apologize for the feelings. Those were hurt. This was never my intention. But that being said, but this is the addressal of this whole issue. I hope we can move past this din tarvat nunchi, and I apologize to the individuals that were hurt, that were questioned, that were mentioned in the video. ఓకే, ఇది మొత్తానికైతే. ఎందుకంటే ఈ వీడియో స్టాండప్ కామెడీల మీద ఒక మంచి అభిప్రాయం ఉంది, దాన్ని ప్రొఫెషన్గా ఎంచుకొని చాలామంది వస్తూ ఉన్నారు, కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాని స్టాండర్డ్స్ దిగజార్చేలాగా ఇలాంటి వాళ్ళు చేయకూడదు. ఇలాంటి వాళ్ళని చూసి మనం కూడా పలానా ఫ్యామిలీ మీదో, పలానా ఆడపిల్ల మీదో, పలానా ఇంట్లో వాళ్ళ చిన్నపిల్లల మీద కామెడీ చేయొచ్చు అని మరికొంతమంది పుట్టుకొస్తారు. అందుకని దీన్ని ఇక్కడ మొగ్గలను తుంచేయాలి, మొగ్గలను ఖచ్చితంగా తుంచేయాలి. ఇప్పుడు హాస్యం అంటే, ఇప్పుడు అహనా పెళ్ళంట జంధ్యాల గారి సినిమాలు చూసారా? మన చుట్టూ ఉండే క్యారెక్టర్లే, మన ఊర్లో ఉండే క్యారెక్టర్లే, మన ఊరిలో ఉండే రకరకాల మనుషులు, వాళ్ళ ప్రవర్తనలే, అదే కామెడీ, స్వచ్ఛమైన కామెడీ. ఇప్పటికీ అహనా పెళ్ళంట పెట్టుకొని చూస్తాను నేను. ఎంతమంది చూస్తారు? అలా మేము చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని. బ్రహ్మానందం, కోవై సరళ, బ్రహ్మానందం గారు, అలాగే శ్రీకాంత్, వీళ్ళందరూ, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ ఉంటారు. అది మన ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య ఉండే చిన్న చిన్న వివాదాలని చక్కగా కామెడీ రూపంలో చూపించారు. ఎక్కడ వల్గారిటీ ఉండదు, డబల్ మీనింగ్ డైలాగులు ఉండవు. అది హాస్యం అంటే. పగలబడి నవ్వాం అప్పట్లో, ఎప్పటికీ నవ్వుతూనే ఉన్నాం ఆ సినిమా. అలాంటి చాలా సినిమాలు ఉన్నాయి, నేను ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాను. సో రాను రాను ఏంటంటే స్టాండర్డ్స్ దిగజారిపోతున్నాయి. కొన్ని సినిమాల్లో బూతు పదాలు, ద్వంద్వార్థాలు ఇవన్నీ యాడ్ చేయడం. టీవీ షోల్లో కూడా దారుణంగా ఉన్నాయి, కామెడీ జనరేట్ చేసే పేరుతో అక్కడ కూడా ఇప్పుడు స్టాండప్ కామెడీలు కూడా ఇలాగే తయారైనాయి. సో ఎక్కడో చోట స్టాప్ అయితే పడాల్సి ఉంటుంది. చూద్దాం మరేం జరుగుతుంది ఇది వీడియో పైన. ఈ స్టాండప్ కమెడియన్ చేసిన ఈ వ్యవహారం, అందరు హీరోలు కాదు, టార్గెట్ కొంతమంది మాత్రమే. ఇతర వ్యవహారం పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.